రైతుకి అగ్రో గ్రోత్ బూస్టర్ ఇచ్చాము. అతను వాడారు, రిజల్ట్ ఎలా ఉందనేది అతని ద్వారానే మనం కనుక్కుందామండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు సార్? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి. ఏ ఊరు? అడవిదిపాలెం. అడవి వీధిపాలెం. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి పండిస్తున్నారు ఇలా? ఇలా ఈ ఎప్పటి నుంచో పడేస్తుంది. ఇప్పుడు 2 నెలల నుంచి వాడుతున్నాం ఈ మెడిసిన్. దీనిగా ఏం వాడారు? ఇది వాడాము, అగ్రో గ్రోత్ బూస్టర్. అంతకుముందు పంటలకను ఇప్పుడు పంటలకి తేడా ఏమైనా అనిపించిందండి? ఇప్పుడు పంట పేగుతున్నాం కాబట్టి ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. అంతకుముందు అంటే ఇది వాడలేదు. అంతకుముందు శనగేసాం, ఇదే ఇలా శనగేసినప్పుడు దానికి దీనికి ఇది గ్రోత్ బాగా అనిపిస్తుంది. గ్రోత్ బాగుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? గ్రోత్ బాగా వచ్చింది కదా, ఇంకా జనాన్ని నలుగురికి ఇప్పిద్దాము. ఓకే. మన ద్వారా ఇంకా నలుగురు ఎండబడి అడుగుతున్నారు, నిషేనట్టుంది. ఇప్పుడు టన్నోజీ ఇప్పుడు దుంపలు గ్రోత్ బాగా వచ్చే కొంది నీకు సరుకు బాగా వచ్చింది, మాకు రాలేదని ఇప్పుడు వాళ్ళందరూ రాలేస్తున్నారు. మామూలుగా కూడా కాండం కూడా బాగా గట్టిగా ఉండి బలంగా ఉందన్నమాట. అదే. ఓకేనా? పడితే నీట్గా పడింది. కుప్పే కాళ్ళకి దీని మీద ఇది సైజు కూడా బాగా పెరిగినట్టుందండి. పెరిగిందండి బాగా సైజు. 8 ఓకే. ఇద్దరు సైజ్ బాగా వచ్చిందా? మీరు దీనివల్ల మీరు సాటిస్ఫై అయిపోయినట్టు ఇంకా పూర్తిగా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పంట కూడా మీది యూజ్ చేస్తారు, ప్లస్ మీరు వేరే వాళ్ళు ప్రిఫర్ కూడా చేస్తారు. ప్రిఫర్ చేస్తాం అంటే ఐడియా చేసే ఉద్దేశం ఉంది, మీరు ఉంటే వ్యాపారం చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా ఇంకా జనాన్ని నాకు తెచ్చిపెట్టు అని. ఆల్ ద బెస్ట్. అట్లాగైతే సక్సెస్ అవుతారు. ట్రై చేయండి ఒకసారి. మావాడు కూడా అట్లాగో ఇట్లా మనోడు కూడా తిమ్మ సముద్రంలో మనకు దోస్తే ఇచ్చాము. దీని ద్వారా మీరు ఓకే. థ్యాంక్ యూ ఎంసీ.